జై పెండంలో రేపు 17వ తారీఖు నుంచి శాసన మండలి శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆ సమావేశాల్లో నేను ఒక సీనియర్ శాసన మండలి సభ్యుడిగా అటు మా శాసన మండలి సభ్యులకి ప్రజాప్రతినిధులకి నేను కోరుకుంటుంది ఏంటంటే సభలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని చర్చించడం ద్వారా సభలో చర్చలు అర్థవంతంగా జరిపేటంలో అందరూ కూడా ఒక నిబద్ధతతో వ్యవహరించాలని, సభా సమయం వృధా కాకుండా పట్టుదలకు వెళ్లకుండా సభా సమయాన్ని కాపాడాలని నేను సీనియర్ శాసనమండలి సభ్యులుగా నా సభ్యులందరినీ కూడా సహచరులందరినీ కూడా నేను కోరుకుంటూ ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఇటీవల మీరు గమనించినట్లయితే డిఎస్సి మెగా డిఎస్సి 2025 నిర్వహించబడింది. ఆ డిఎస్సి సుమారు 6 సంవత్సరాల కాలం తర్వాత నిర్వహించబడింది. ఆ మెగా డిఎస్సి సంవత్సరం కాలం సమీపిస్తూ ఉంది. ఈ సమయంలో రకరకాలైనటువంటి చర్చలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల సెలెక్ట్ కాబడిన పదార్థాల ఉపాధ్యాయులు కానీ ఎవరు కూడా మానసిక ప్రశాంతతతో తమ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నారు. వారు నన్ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కలిసి ఏంటి సార్ ఈ ఆవేదన మాకు, మేము అన్ని రకాలుగా కూడా మెరిట్లో వచ్చాము, మేము మెరిట్లో రాలేదు, తప్పులు జరిగాయంటే మేము తప్పు చేసినట్ట, మాకు మానసికంగా ఆవేదన గురవుతున్నాయి మా కుటుంబాలు మేము అని చెప్పి వారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకో విషయం గమనిస్తే సుమారు 3,36,000 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉంటే 5,56,000 అప్లికేషన్స్, అంటే ఒక అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ స్పోర్ట్స్ అలా డిఫరెంట్ పెట్టుకుంటే 5,56,000 మంది దరఖాస్తు చేసుకుంటే 16,000 ఉద్యోగాన్ని తీయడం జరిగింది. ఈ 16,000 సెలెక్ట్ అయిన వాళ్ళు ఆవేదన చెందడంతో పాటు సెలెక్ట్ కాకుండా మిగిలినటువంటి ఆ 3,60,000 మందిలో ఈ 16,000 తీసుకుని వాళ్ళు కూడా గుంపులుగా బ్యాచ్లుగా నన్ను కలిసి, సార్ నిజంగా అన్యాయం జరిగిందా, ఇందులో ఏమైనా మార్పులు వస్తాయా, లేకపోతే మళ్ళీ మేము ఇంకో డిఎస్సీ ప్రిపేర్ అవ్వకుండా దీని మీద ఎదుర్కోవాలా అనే డౌట్స్ కూడా వాళ్ళు అయోమయంగా గందరగోళంగా నన్ను ప్రశ్నిస్తుంటే ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నాకు బాధ కలిగింది. ఒక పక్క మరో కొత్త డిఎస్సీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ డిఎస్సీలో రిక్రూట్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇటువంటివి రేట్ చేయడం వల్ల మీరు అది చదువుకోక ఉద్యోగాలు వస్తాయో తెలియక రాబోయే డిఎస్సీలో కూడా ఇది పోయే పరిస్థితి. కాబట్టి దీనికి ఒక పరిష్కారం చూపించాలి, దీనికి ఒక వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం, ఈ సమయాన్ని నేను వాడడం జరిగిందని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఉపాధ్యాయ ఉద్యోగం రాయడానికి నేను ఒకటే కోరుకుంటున్నాను. నోటిఫికేషన్ ఇచ్చారు, రిజల్ట్ ప్రకటించారు, అపీల్స్ డేట్ కూడా ఇచ్చారు. సుమారు 16 అపీల్స్ ని మనం ప్రభుత్వానికి గ్రీవెన్సెస్ ఇచ్చాము. అక్కడ డిఫరెంట్ కమిటీస్ ఆ పర్టికులర్ టైంలో పరిశీలించి మీకు ఎందుకు రాలేదో వివరణ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు సాటిస్ఫై అయ్యారు. తర్వాత మీరు చదువుకుంటూ నెక్స్ట్ ఉద్యోగం కోసం రావాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ఉద్యోగాలు జాయిన్ అయ్యారు. ఒకవేళ ఉద్యోగంలో సెలెక్ట్ కాబట్టి రిజల్ట్ అనౌన్స్ చేసి 1:1లో ఉద్యోగం పొంది వారు సర్టిఫికేట్, అంటే ఉదాహరణకి వారు ట్రైనింగ్ అయ్యే కాలం ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలని, అందువల్ల సర్టిఫికేట్ ఫేక్ అని ఇలా కంప్లైంట్ కొన్ని వచ్చినాయి. ఆ కంప్లైంట్ వచ్చేటువంటి మేరకు 14 మందికి సెలెక్ట్ కాబడినా నియామక పత్రాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఆపేశారు. వారికి ఈ రోజులు కూడా ఉద్యోగాలు అనేవి వాళ్ళకి జన్నింటి వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే గత డిఎస్సీలో కానీ ఈడిఎస్సీలో కానీ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండవు. ఒకవేళ డిఎస్సీ క్లోజ్ అయిపోయాక, అడ్మిషన్ అయిపోయాక, అంతా క్లోజ్ అయిపోయాక ఒకవేళ ఏదైనా ఖాళీ వస్తే మెడికల్ పోస్టుతో సహా
క్యారీ కాకుండా వచ్చే డిఎస్సికి వెళ్తాయి తప్ప ఈ ముందరగతి రాలేదు కాబట్టి నెక్స్ట్ మాకు వస్తుంది ఆశ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ మనం గమనించినట్లయితే 95లో 96లో 98లో 2000లో 2001లో 2002లో 2003లో 2014లో 2018లో 2025లో